నమస్తే నావూరు నా వార్తకు స్వాగతం. వివరాలు చూస్తే విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు. టీడీపీని వీడిన ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. వైసీపీలో చేరితే విజయవాడ పార్లమెంటుతో పాటు 4 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరి సీఎం జగన్ దగ్గర నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. విజయవాడలో బలమైన కమ్మ సామాజిక వర్గం నేత కేసినేని నాని. ఆయన 2 సార్లు విజయవాడ ఎంపీగా గెలిచారు. కృష్ణా జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్ధపడడంతో నాని ఎంతవరకు ప్లస్ అవుతారనే చర్చ మొదలైంది. కొద్దిసేపటి క్రితం ఆయన కార్యాలయం కేసినేని భవన్ రూపురేఖలు కూడా పూర్తిగా మార్చేశారు. టీడీపీతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నారు. నిన్నటి వరకు పసుపుమయంగా ఉన్న ఆయన కార్యాలయంలో పసుపు ఫ్లెక్సీలు పూర్తిగా తొలగించారు. పార్టీలతో సంబంధం లేకుండా ఐ లవ్ విజయవాడ టైటిల్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బెజవాడలో నిర్మించిన 3 ఫ్లైఓవర్ల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ఫోటోతో పాటు కేసినేని నాని, శ్వేత ఫోటోలు మాత్రమే ఉండేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్లో పెట్టారని, ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో పేదలు సంక్రాంతి పండుగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పండుగ సమయంలో ఉచితంగా సరుకులిచ్చామని గుర్తు చేశారు. తమ హయాంలో పేదల కోసం అన్నా క్యాంటీన్లను తీసుకొచ్చి 5 రూపాయలకే పేదల కడుపు నింపామని చెప్పారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. పేదల బలహీనతలను ఆసరా చేసుకుని వైసీపీ ప్రభుత్వం దోచుకుంటోందన్నారు. అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధమని జగన్ చెప్పారని, నిషేధం చేయకపోతే ఓట్లు అడగనని ఇవాళ అనేక రకాల మద్యం తీసుకొచ్చి పేదలను దోచుకుంటున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు కరెంటు లేదు, కానీ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయన్నారు. టీడీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇంకో పక్క విద్యుత్ రేట్లు, మద్యం రేట్లు, ఇసుక ధరల్లో కూడా మనమే టాప్. ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉందా? నేను ఉచిత ఇసుక ఇస్తా ఉంటే దాన్ని విమర్శించాడు, కావాలని అపవాదులేశాడు. ఈరోజు అడుగుతున్నా, ఇసుక ఆ రోజు చౌకగా ఉందా, ఈరోజు చౌకగా ఉందా? ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ నీకుండే, ఈరోజు ఉందా? మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు. నాకు అర్థం కాల, వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడంలా. నిద్రలేస్తే ఇదే పని. ఇంకో పక్క కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ నెంబర్ 1. మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే. తమ్ముళ్ళు జాబులు వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని. ఏం చెప్పాడు? జనవరిలో జాబ్ క్యాలెండర్. 5 ఏళ్ళు అయిపోయిందా? పోగాలం వచ్చిందా? పోయే రోజులు దగ్గర పడ్డాయా? 5 ఏళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టడు, ఉద్యోగాలు లేవు. కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమ కూడా పారిపోయినాయి. వాళ్ళకు వాటాలు అడిగాడు. ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే మొత్తం ఒకటే చెప్తున్న, జాబు రావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు.
దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించారు. వారంలోపు ₹1,00,000 చొప్పున ఇద్దరు పూచీకత్తు ఇవ్వాలని తెలిపారు. పిటిషనర్లకు 48 గంటల ముందు నోటీసులు ఇచ్చాకే వివరించాలని కూడా సిఐడిని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానం ఆయన 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్కు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వైసీపీ పార్టీ నేతలు అరాచకంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటయ్యాక ఇంతటి ఘోర పరిస్థితులు ఎన్నడూ చూడలేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తల్ని పనిచేయనీయకుండా వారికి నోటీసులిచ్చి ఎంఆర్ఓల దగ్గర బైండోవర్ చేయిస్తున్నారని బాబు విమర్శించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి వినతిపత్రం అందించారు. వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని, వారిని ఎన్నికల విధులకు ఉపయోగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నందునే పూర్తిస్థాయి ఎన్నికల కమిషన్ బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని వారికి వివరించామన్నారు పవన్. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక్క చంద్రగిరిలో ఫామ్ 6 కింద 1,15,000 ఓట్లు ఇచ్చారు. దాంట్లో దగ్గర 33,000 ఓట్లు ఆమోదించారు. దాంట్లో వేరే నియోజకవర్గంలో విత్ ఎవిడెన్స్ అన్నీ కూడా మేము పెట్టాం. అన్నీ కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే మరిగా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఆ రోజు పడిన అవస్థ కానీ, కడాన ఆయన డ్యూటీ కండక్ట్ చేయడానికి, ఆయన విధి నిర్వహించడానికి సెంట్రల్ హోమ్ మినిస్టర్ని అడిగాడు ప్రొటెక్షన్ కోసం. కుటుంబాన్ని, ఆయనకు సెక్యూరిటీ కావాలని అడిగే పరిస్థితి, అవి కూడా ఇచ్చాం. ఫైనల్గా మేము రిక్వెస్ట్ చేసింది వారిని ఒకటే చెప్పాం, ఏదైతే ఎలక్షన్ డ్యూటీ కేసే ఆఫీసర్ని సెలక్షన్ ప్రాసెస్లో కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో చేసే బెస్ట్ ప్రాక్టీసెస్లో ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెలక్షన్ ప్రాసెస్ ఎందుకన్నానంటే, ఆల్ ఇండియా లెవెల్లో టీచర్స్ని, గవర్నమెంట్ ఆఫీసర్స్ని, అనుభవం ఉండే వ్యక్తులు పెట్టుకుంటారు. వాళ్ళందరినీ లేదని చెప్పి, మేము ఇవ్వలేమని గవర్నమెంట్ చెప్పి, కడాన ఎన్నికలను అపహాస్యం చేసే విధంగా సచివాలయ స్టాఫ్తో వాళ్ళు కండక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇటీవల వీళ్ళు నామినేట్ చేసిన వ్యక్తులతో పెట్టుకొని. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. అంబటి రాయుడు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన భవిష్యత్ కార్యాచరణ గురించి తర్వాత ప్రకటిస్తానని ఆ సమయంలో ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్తో భేటీ కావడంతో జనసేనలో చేరే అవకాశాలున్నాయని ప్రచారం ఊపందుకుంది. గుంటూరు లోక్సభ నుంచి పోటీ చేయాలని అంబటి రాయుడు భావించారు. టికెట్పై వైసీపీ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పుడు జనసేనలో చేరే అవకాశం ఉంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో పొత్తులతో తప్ప ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు గెలవలేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి విమర్శించారు. సీఎం జగన్ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదని అన్నారు. ఆళ్లగడ్డ సభలో జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారాయన. 500 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను చంద్రబాబు తన వెంట తిప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలకు పాల్పడడం తగదని, ఇప్పటికైనా చంద్రబాబు తన వ్యాఖ్యలను పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, మన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడుకి అయితే పూర్తిగా తల మతి భ్రమించేసింది. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి. ఎలక్షన్స్ వస్తున్నాయి అని అంటే ఎవరినైనా సరే డబ్బు ఇచ్చి కొనుక్కొని పొత్తులు పెట్టుకొని ఎలక్షన్స్లోకి రావాలనే ప్రయత్నం అతను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్నాడు. అది అప్పుడు ఎన్టీ రామారావు గారి మీద వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేయించి ముఖ్యమంత్రి పదవి నుంచి దించివేసి ఆనాడు ఏ విధంగా ముఖ్యమంత్రి అయినాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, భారతదేశం అంతా కూడా తెలుసు. ఆ ముఖ్యమంత్రి కుర్చీని లాక్కొని అప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఒంటరిగా పోటీ చేయలేదు. ఎలక్షన్స్లో ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకొని ఎలక్షన్స్లో పెడుతుంటాడు. ఆయన నిన్న మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. తాడేపల్లి పిల్లంట జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సింహం కడుపులో సింహమే పుడుతుంది తప్ప పిల్లి పుట్టదు కదా. నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు, పొగరుతో మాట్లాడుతున్నావు. నేను కూడా మాట్లాడగలను. నువ్వు జూబ్లీ హిల్స్ నక్కవని, కుప్పం కుక్కవని, భారతదేశంలో మాఫియా గ్యాంగ్స్కి లీడరు అని, రాజకీయ వ్యభిచారివని, పరమ దరిద్రుడు అని ఇంకా కూడా తిట్టొచ్చు నేను కూడా. కానీ మా తల్లిదండ్రులు మాకు నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాం. మా కర్మగాలి 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసావు చంద్రబాబు నాయుడు. నువ్వు గెలిచే సంగతి తర్వాత ముందు సంస్కారం నేర్చుకో, భాష మార్చుకో చంద్రబాబు అని చెప్పి సలహా ఇస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. నీకన్నా మాకు చాలా నోరుంది, మేము కూడా తిట్టగలం, ఇంకా చాలా చెడ్డ భాష కూడా వాడగలం. కానీ సభ్యత సంస్కారం అనేవి అడ్డొస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పిల్లిన మరి రాష్ట్రంలో 151 ఎమ్మెల్యేలు గెలిపించారు ప్రజలు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద నమ్మకంతోనే కదా గెలిపించారు. ఎన్నికలు చంద్రగిరి నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లున్నాయని చంద్రబాబు ఆరోపణ చేయడం తగదని తుదా చైర్మన్ మోహిత్ రెడ్డి అన్నారు. 2019లో 2,91,000 ఓట్లుండగా ప్రస్తుతం 3,24,000కు పెరిగాయన్నారు. తిరుపతి రూరల్లో ఎక్కువ ఓట్లు నమోదయ్యాయని, కొత్తగా 160 అపార్ట్మెంట్లు రావడమే కారణమన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ కారణంగా తమకు ప్రజల్లో ఆదరణ ఉందని, తప్పక గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. ఈరోజు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈరోజు గౌరవనీయ ఎక్స్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పెద్దలు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో సుమారు 1,00,000 పైన దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఈరోజు పెద్దల ఆరోపణలు చేయడం జరిగింది. నిజంగానే ఆరోపణలు చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మా తాత చంద్రబాబు నాయుడు గారు ఒకే కలిసి చదువుకున్న వాళ్ళు. నాకు నిజంగానే పెద్దలంటే గౌరవం ఉండేది. ఈరోజు నిజాలు తెలుసుకోకుండా ఈ విధంగా అసత్యాలు తెలియకుండా ఈరోజు పెద్దలు ఈ విధంగా ఆరోపణలు చేయడం నిజంగానే ఆయన వయసుకి ఇది తగింది కాదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఈరోజు గత 5 సంవత్సరాల్లో నాన్నగారు చేసిన మంచి కావచ్చు, మేము ప్రజలకున్న దగ్గరగా ఉండే సంబంధాలు కావచ్చు, గత 5 సంవత్సరాల్లో ఒక కోవిడ్ సమయంలో కావచ్చు, ఒక వరదలు వస్తాయి కావచ్చు, ఇంటింటికి మనం సహాయం చేయడం కావచ్చు, పెళ్లి కానుకలు ఇవ్వడం కావచ్చు, అంటే వ్యక్తిగతంగా చేయడం కావచ్చు, కొన్ని కోట్లు పెట్టి నియోజకవర్గాల్లో ప్రతి ఊరికి డెవలప్మెంట్ చేయడం కావచ్చు, మా జగనన్న చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మమ్మల్ని గెలిపిస్తాయని నేను బలమేంగా విశ్వసిస్తున్నాను. అలాంటప్పుడు మాకు దొంగోట్లు ఎక్కించుకొని గెలవాల్సిన అవసరం ఏమాత్రం లేదని నేనైతే భావిస్తున్నాను. ఈరోజు లేదు, ఈ కర్మ మాకు ఎప్పుడు పట్టదు కదా అని చెప్పి నేనైతే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద ఎంత దూరమైన పోరాటం చేస్తాం. దీని మీద మా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరితో కలిసి దీని మీద తప్పకుండా పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఆంధ్రాలో ఏ ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలు సీఎం జగన్ చేపడుతున్నారని, ప్రజల్లో మంచి ఆదరణ చూరగొన్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని విడవలూరు మండలం పార్లపల్లిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమం నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం అర్హులైన పలువురకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులను, పెన్షన్లను అందించారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందిస్తున్న ఏకైక సీఎం జగనే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం జగన్ను గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా మీకు ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా అంత కరోనాలో కూడా మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మేమున్నాం, ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్, మా వాలంటీర్స్, మా సచివాలయ సిబ్బంది, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు, పత్రికా విలేకరులు అందరం కూడా మీ మధ్య ఉన్నాం. మీకు ధైర్యం చెప్పాం. మేమేదో చనిపోతామని ఇళ్లలో కూర్చోలేదు. ధైర్యంగా ప్రతి వీధిలోకి వచ్చి మేమున్నాము, ధైర్యంగా ఉండండి, అన్ని సదుపాయాలు మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి ధైర్యం చెప్పాం. ఆ రోజే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాలేదు, కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు, సిపిఎం వాళ్ళు రాలేదు, సిపిఐ వాళ్ళు రాలేదు. ఎవరు మీకు కనిపించరా. మీ మధ్య ఉన్నదల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పత్రికా విలేకరులు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ప్రతి దగ్గర చెప్తున్నాను, ఏదో 1000 రూపాయల నుంచి 5000 దాకా ఇస్తారంట ఓటుకి తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్. తీసుకోండి బంగారంగా, ఓటు మాత్రం ఫ్యాన్కి వేయండి. ఇది మర్చిపోవచ్చు. ఎందుకంటే అది అక్రమంగా సంపాదించిన డబ్బే. 2 ఎకరాలు ఉన్న చంద్రబాబు నాయుడు 4 లక్షల కోట్లకు అధిపతి ఈరోజు. దాంట్లో నుంచే 500 కోట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చి ఈ ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఆయన్ని దగ్గరకు తీసుకున్నాడు. ఇవన్నీ కూడా మీరు గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితో పొత్తులు అవసరం లేదు. పేద ప్రజలను నమ్ముకున్నాడు. వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాకులాడుతున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. హిందూపురంలో పారిశుద్ధ కార్మికులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అవుట్సోర్సింగ్ సిబ్బంది విడివిడిగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బాలకృష్ణ సంఘీభావం తెలిపారు. దీక్షలో పారిశుద్ధ కార్మికుల మధ్య కూర్చొని వారికి సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్మికులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్, ఇసుక, గంజాయి, మద్యం మాఫియా తప్ప అభివృద్ధి ఏమాత్రం లేదని విమర్శలు గుప్పించారు. 3 నెలలు ఆగితే టీడీపీ ప్రభుత్వం వస్తుందని, సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు బాలకృష్ణ. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తగిన ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళ ఏవేవి డిమాండ్స్ ఉన్నాయన్నీ కూడా నెరవేరుస్తూ ఆర్థిక వనరులను సృష్టించి ఎటువంటి లోటు ఎవరికి రాకుండా మన ఊరు, మన పరిసరాలు అందంగా పరిశుభ్రంగా ఉండాలని, అలాగే మన పంటను సుందరంగా తీర్చిదిద్దే మా సోదరి మనులు ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న డిపార్ట్మెంట్ కూడా మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ మనకి 130 మంది ఉన్నారు. అలాగే పారిశ్రామిక ఉద్యోగస్తులేమో సుమారుగా 280 మంది, అంటే మొత్తం కలిపి 410 మంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనకి 22,000 మంది ఉన్నారు అన్ని మున్సిపాలిటీల్లో కలిపి. వాళ్ళు మరి వాళ్ళ వేతనాలు పెంచాలని, వాళ్ళ కనీసం అవసరాలు తీర్చుకోవడానికి ధరలు పెరిగిపోతున్నాయి. ఇదేమో బాధుడు ప్రభుత్వం. అసలు ఇదే కనుమని వాళ్ళందరూ పశ్చాత్తాపడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వాలు ఎందుకు ఎన్నుకున్నారు అని. ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. స్థిరీకరణ మనం అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్న అధికారం ఉన్నప్పుడు మనం స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎక్కడైతే మనకు ధరలు పెరుగుతున్నాయో వాటికి మరియు ఆ గోడౌన్స్ వాళ్ళకి కానీ పండించే రైతులు నెల జీతం ఇచ్చిందే లేదు సార్. ఈ ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి 70 రూపాయలు కేజీ బియ్యము 4,000 జీతం ఇస్తే ఎట్లా సరిపోతుందని నేను అడుగుతాను సార్. మీరు మీ ప్రభుత్వం వస్తే మీరన్నా ఆదుకుంటారని ఆశిస్తాను. మున్సిపాలిటీ ఎంత అర్థం ఉండేది మన జగన్ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి క్రీడాకారుల నుంచి స్పందన లేదని, చివరికి జగన్, రోజా కలిసి క్రికెట్ ఆడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లారామయ్య. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ ఆధ్వర్యంలో విద్యా కేంద్రం, డిగ్రీ కాలేజీలో నిర్వహించిన
నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల్లో గెలిచిన విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్నాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. క్రీడాకారులు ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి, ఈ స్థాయిలో ఉన్న క్రీడాకారుని ఈ రకంగా గౌరవించాలి. వారు పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు ఈ క్రీడల్లో నైపుణ్యం చూపించిన వాళ్ళని ఈ రకంగా గౌరవించాలి. వాళ్ళకి గ్రేస్ మార్కుల్లాగా 5%, 6% వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక ప్రణాళిక లేదు ఈ ప్రభుత్వానికి. ముఖ్యమంత్రి మన అదృష్టమో దురదృష్టమో అతనికి ఏమి తెలియదు, తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయడు ఆయన. అందుకని అంతా ఎవరో చెప్పిన తర్వాత చివరగా ఇంకా 3 నెలల్లో దుకాణం బంద్ అయ్యే సమయంలో ఇప్పుడు ఆడదాము ఆంధ్రాన్ని ముందుకు వచ్చారు. ఆడదాము ఆంధ్రాన్ని ముందుకు వస్తే ఎవరు లేరు. ఆయన ఒక పక్కన, రోజా గారు ఒక పక్కన నుండి క్రికెట్ ఆడారు తప్పితే వేరే ఎవరు. ఈ రోజున మా కన్నా గారు పెట్టిన ఈ కబడ్డీ క్రీడా ఉత్సవంలో పాల్గొన్న ఇంతమంది జనం కూడా ముఖ్యమంత్రి గారు నేను ఆడతానని ముందుకు వస్తే ఎవరు చూడటానికి రాలేదని చెప్పి కూడా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తాను. నేను వచ్చేటప్పుడు ఈ పట్టణంలో ఉండే ఒక వైసీపీకి చెందిన ఒక ముఖ్య నాయకుడితో నాకు కొంచెం పరిచయం ఉంది. నేను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఆయనకు తెలుసు. ఆయన ఎందుకో నాకు ఫోన్ చేశాడు నేను గుంటూరు దగ్గరకు వస్తున్నప్పుడు. నేను మీ ఊరే వస్తున్నానయా అన్నా. నేను ఏమిటి సార్ విశేషం అన్నారు. మా కన్నా లక్ష్మీనారాయణ గారు కబడ్డీ పోటీలు పెట్టారు. చాలా టీంలు, అనుకున్న దానికంటే ఎక్కువ టీంలు వచ్చాయట. చాలా సుహృద్భావ వాతావరణంలో, చాలా క్రీడా స్ఫూర్తితో బ్రహ్మాండంగా జరుగుతున్నవట. ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నదట. నన్ను కూడా ఆయన ఆహ్వానించాడు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కొనసాగుతుంది. పలు గ్రామాల్లో టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు పర్యటిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు ఉత్సాహంతో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నారని చల్లాబాబు తెలిపారు. యువత కూడా వైసీపీని భూస్థాపితం చేయాలని పూర్తిగా నిర్ణయించుకున్నారని అన్నారు. చంద్రబాబు భవిష్యత్తు చూపుతారన్న నమ్మకంతో యువత టీడీపీ వెంట నడుస్తుందన్నారు. యువతను దగా చేసి వైసీపీ ప్రభుత్వం త్వరలో గద్దె దిగే సమయం వచ్చిందన్నారు. ఎన్నికల్లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలిపారాయన. యావత్ యువతంతా కూడా ఈరోజు వైసీపీ పార్టీని భూస్థాపన చేసడానికి పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా యువతకు ఉపాధి కల్పించకుండా, ఎక్కడ చూసినా అవినీతి చేసేసి ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలన్నీ కూడా దందాగిరి చేసి మామూలు వసూలు చేసి వాళ్ళన్ని ఫ్యాక్టరీలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలించే పరిస్థితికి ఈ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి యువతకు పూర్తిగా భవిష్యత్తు లేదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఈ రాష్ట్రం అంధకారం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు నాయకత్వం రావాలా, యువతకు ఉపాధి రావాలా. ఎక్కడ చూసినా పక్క రాష్ట్రాల కంటే మెరుగైన కంపెనీలు ఈ రాష్ట్రానికి తెప్పించి యువతకు ఉపాధి కల్పిస్తాడని చెప్పి యువతకు పూర్తిగా ఒక భరోసా కల్పించింది. కాబట్టి ఈ రోజు నా వెంట ఎక్కడ చూసినా యువత కేరంతల వేస్తూ ప్రశాంతంగా ఉండే పెనుగొండలో మంత్రి ఉషా శ్రీచరణ్ వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మండిపడ్డారు. వైసీపీ నాయకులు దోచుకోవడం కోసం ఏ నియోజకవర్గానికైనా వెళ్తారన్నారు. మంత్రి ఉషా శ్రీచరణ్ అభివృద్ధి చేసి ఉంటే కళ్యాణదుర్గం నుండే పోటీ చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. కళ్యాణదుర్గంలో ఏ వైసీపీ కార్యకర్తను అడిగినా ఉషా శ్రీచరణ్ అవినీతిని కథలుగా చెప్తున్నారని అన్నారు. అక్కడ డిపాజిట్లు కూడా రావని తెలిసే పెనుగొండకొచ్చి స్థానికుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కళ్యాణదుర్గంలో తన మాట వినకపోతే సొంత కార్యకర్తలపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన ఘనత ఉషా శ్రీచరణ్దని తెలిపారు. కళ్యాణదుర్గంలో డిపాజిట్లు కూడా రావని తెలిసే పెనుగొండకు మకాం మార్చారని, వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడానికి పెనుగొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పెనుగొండకు పంపారు. పెనుగొండకు వచ్చిన రోజే తన మంత్రి పదవి హోదాని ఏ విధంగా చూపించారంటే, తన మంత్రి శాఖకు సంబంధించిన అంగన్వాడీ వర్కర్లు గత నెల రోజులుగా నిరసన తెలియజేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లతో ఓట్లు వేయించుకొని
ఎమ్మెల్యే మంత్రి అయిన ఉషశ్రీ గారు తనకు వినతి పత్రం అందజేద్దామని అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యం చేసి వాళ్ళని తోసేసి ముందుకు వెళ్ళిపోవడం ఆమె విధానం ఏంటో మనకు అందరికీ అర్థమైంది. అదే విధంగా నిన్నటి రోజు ఉషా శ్రీ చరణ్ గారు నిన్న శంకర్ నారాయణ గారు అప్పగింతలు చేశారు. ఆ సమయంలో మా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు టచ్ చేసే ముందు నన్ను టచ్ చేయాలా అనే మాట అన్నారు. అమ్మా ఉషమ్మ, మీకు పెనుగొండ చరిత్ర తెలుసునో లేదో ఒకసారి తెలుసుకోండి. మా తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకుల పైన కార్యకర్తల పైన కేసులు పెట్టడం, మా వ్యాపారాలు మూయటం ఒక పక్క అయితే, శంకర్ నారాయణ ధర్మవరం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమతో వాళ్ళు ఆయన ఎమ్మెల్యే చేసి మంత్రి చేశారు. కానీ ఇక్కడ వైసీపీ కార్యకర్తల పైన నాయకుల పైన ఎన్ని కేసులు పెట్టాలో మండలాల వైజ్ గా తెలుసుకో తల్లి. మీరు మీ పబ్బం గడుపుకునేకి వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని మభ్య పెడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి నువ్వు మంత్రిగా నీ శాఖకి ఏం చేశావు, నీ నియోజకవర్గానికి ఏం చేశావు, ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేశారో మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా జోలికి వస్తే హైదరాబాద్ బిర్యానీ, కాకినాడ కాజా, తాపేశ్వరం పూతరేకులు, బందర్ లడ్డు, ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫుడ్ ఐటెం ప్రత్యేకత. నెల్లూరుకు వచ్చేసరికి చేపల పులుసు ఫేమస్. అసలు ఆ పేరే నెల్లూరు చేపల పులుసు అంటూ ఓ బ్రాండ్ లాగా ఉండిపోయింది. హైదరాబాద్ అయినా, బెంగళూరు అయినా, చెన్నై అయినా, ఆఖరికి ఢిల్లీ వెళ్ళినా కూడా పెద్ద పెద్ద హోటల్స్ మెనూలోనూ నెల్లూరు చేపల పులుసు స్పెషల్ అట్రాక్షన్. అసలు నెల్లూరు చేపల పులుసు ఎందుకంత ఫేమస్, ఏమిటి దాని ప్రత్యేకత, ఒకసారి చూద్దాం రండి. చేపలు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. చేపల పులుసు, చేపల వేపుడు, ఇలా రకరకాల వంటకాలు అందరూ చేస్తారు. కానీ నెల్లూరు చేపల పులుసు మాత్రమే ఎందుకంత ప్రత్యేకం? దానికి ప్రధాన కారణం ఇక్కడ పెట్టే పులుసు కలుపుకునే విధానం. మిగతా ప్రాంతాల కంటే ఇక్కడ పులుసులో ఎక్కువ చింతపండు వాడతారు. అది కూడా ఎర్ర చింతపండునే ఎక్కువగా వినియోగిస్తారు. ఇక పులుసు బాగా మరిగే వరకు చేప ముక్కలను అందులో వేయరు. చేప పులుసులో మామిడికాయను తప్పనిసరిగా వినియోగిస్తారు. ఈ కారణాలతో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకంగా మారింది. కట్టెల పొయ్యిపై వండిన వంటకు, గ్యాస్పై వండిన వంటకు చాలా తేడా ఉంటుంది. నెల్లూరులోని హోటల్స్లో చేపల పులుసు తయారీకి కట్టెల పొయ్యినే వాడతారు. అలా చేస్తేనే చేపల పులుసుకి ఆ టేస్ట్ వస్తుందని చెప్తుంటారు వంట మాస్టర్లు. ఒకరోజు గడిస్తే నెల్లూరు చేపల పులుసుకి రుచి మరింత పెరుగుతుంది. అందుకే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు నెల్లూరు నుంచి పార్సల్స్ పంపిస్తుంటారు హోటల్ నిర్వాహకులు. నెల్లూరు నుంచి ప్రయాణాలు పెట్టుకున్న ఎవరైనా మధ్యాహ్నం వేళ నెల్లూరు దాటి వెళ్తుంటే ఖచ్చితంగా ఇక్కడే ఆగి చేపల పులుసు రుచి చూసి వెళ్తుంటారు. రకరకాల చేపల ఐటమ్స్ నెల్లూరులో మాత్రమే దొరుకుతాయి. పులుసులో చింతపండు ఎక్కువగా వాడటంతో పాటు పులుసు పెట్టే విధానం కూడా ప్రత్యేకంగా ఉంటుంది కాబట్టే నెల్లూరు చేపల పులుసు అన్ని చోట్ల ఫేమస్ అయింది. అయితే ఇతర ప్రాంతాల్లోని హోటల్లో నెల్లూరు చేపల పులుసు పేరుతో వంటకాలు లభిస్తాయే కానీ అసలైన టేస్ట్ చూడాలంటే మాత్రం నెల్లూరు రావాల్సిందే. నెల్లూరులో నాన్ వెజ్ ఐటమ్స్ లభించే ప్రతి హోటల్లో దాదాపు 5 రకాల చేపల వెరైటీలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా ప్రతిరోజు ఏ వెరైటీ ఉంటుందో బయట బోర్డు పెట్టి మరీ ఆకట్టుకుంటుంటారు. అందులో చేపల పులుసు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. చేపల పులుసు అసలైన టేస్ట్ తెలుసుకోవాలంటే మాత్రం అది నెల్లూరులోనే సాధ్యం. నెల్లూరు బ్రాండ్ పేరుతో ఇతర ప్రాంతాల్లో లభించే చేపల కూరకు ఆ రుచి రాదు.
నెల్లూరు హోటల్స్లో మాత్రం చేపల పులుసు రుచి అదిరిపోతుందంటే దానికి కారణం తాము వండే విధానమేనని ఇక్కడి హోటల్ నిర్వాహకులు చెప్తుంటారు. ఎప్పుడైనా నెల్లూరు మీదుగా వెళుతుంటే ఈ చేపల పులుసు మీరు ఓసారి రుచి చూడండి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో విశిష్టతలు కలిగిన పురాతన ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. యుగాల చరిత్రను తమలో దాచుకొని భక్తి సౌరభాలు వెదజల్లుతూ నేటికి తమ ప్రత్యేకతను చాటుకుంటున్న క్షేత్రాలు చాలానే ఉన్నాయి. అలాంటి విశిష్ట ఆలయమే శ్రీ ముక్తిరామలింగేశ్వర స్వామి ఆలయం. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొలువైన ఈ ఆలయం ప్రత్యేకతలేంటో ఒకసారి చూద్దాం రండి. లంకాధిపతి అయిన రావణ వధ అనంతరం శ్రీరాముడు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే రాముడిని ఒక పిల్లి వెంబడించసాగింది. పిల్లి తనను ఎందుకు వెంబడిస్తుందో అర్థం కాని రాముడు వశిష్ఠుణ్ణి అడుగుతాడు. కులగురువైన వశిష్ఠుడు బ్రాహ్మణుడైన రావణ్ణి చంపిన బ్రహ్మహత్య పాపం పిల్లి రూపంలో వెంబడిస్తోందని మహాదేవుడైన శివుణ్ణి అర్చిస్తే పాప పరిహారం లభిస్తుందని చెబుతాడు. శ్రీరాముడు దండకారణ్యంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాలనుకున్నాడు. కానీ పినాకిని నది తీరాన గల ఈ ప్రాంతాన్ని పవిత్రమైన నదిగా భావించి ఇక్కడే శివలింగం ప్రతిష్ఠ చేయాలని నిశ్చయించుకున్నాడు. ముహూర్తాన్ని నిర్ణయించి కాశీ నుంచి శివలింగాన్ని తెమ్మని హనుమంతుణ్ణి పంపాడు. హనుమ సకాలంలో తిరిగి రాలేకపోయాడు. దాంతో రాముడే పెన్నా నదిలోని ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించి శివార్చన పూర్తి చేశాడు. కాశీ నుంచి ఆలస్యంగా తిరిగొచ్చిన హనుమంతుడు అది చూసి నొచ్చుకున్నాడు. దాంతో శ్రీరాముడు అతడికి సంతోషం కలిగేటట్లు సైకత లింగానికి ఎదురుగా కొంత దూరంలో హనుమంతుడు కాశీ నుంచి తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. అందుకే ఆ క్షేత్రాల్ని రామలింగేశ్వర క్షేత్రం, హనుమ క్షేత్రం అని పిలుస్తారు. రాముడి మొదటి పూజ కాశీ లింగానికి, తరువాతి పూజ సైకత లింగానికి జరిగేటట్లు అనుగ్రహించాడు. ఈ ప్రతిష్టలైన తర్వాత పిల్లి పెన్నా నది ఒడ్డుదాకా నడిచి అదృశ్యమైందని స్థల పురాణం. పిల్లి పాదాల గుర్తులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయంటారు. పిల్లి నదిలో దిగిన చోటును పిల్లి గుండం అంటారు. రామలింగేశ్వర స్వామికి పక్కన జగన్మాత రాజరాజేశ్వరి అమ్మవారిగా పూజలందుకుంటున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్య ఈ క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రం ప్రతిష్ఠించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. చైత్రమాసంలో పౌర్ణమి నుండి 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక సోమవారంలో భక్తులు విశేషంగా వస్తారు. ఈ ఆలయానికి పక్కన, వెనుక 2 మునులు ఆలయాలున్నాయి. ఈ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠితతో రాముడు బ్రహ్మణ హత్య ప్రాకకు సంబంధించి విముక్తిని పొందాడు. అందుకే ఈ క్షేత్రాన్ని ముక్తిరామేశ్వరం అంటారు. శాసనాల ప్రకారం శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయం మీద 5 అంతస్తుల గోపురం నిర్మించారు. గోపురం చుట్టూ చెక్కిన అనేక మంది దేవతల అందమైన విగ్రహాలు ఆనాటి శిల్పుల పనితనాన్ని, సామర్థ్యాన్ని చెప్పకనే చెప్తాయి. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు శివలింగాన్ని ప్రొద్దు పొడవక ముందే ఇసుకతో తయారు చేసి ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఊరిని ప్రొద్దుటూరు అంటారు. ఈ క్షేత్రంలో దైవం లింగ రూపంలో ఉండే శ్రీ రామలింగేశ్వరుడు, ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించింది శ్రీరాముడు. అందుకే దీనికి రామేశ్వరం అని పేరు. 56 అంగుళాల ఎత్తుండే ఈ లింగం మీద శ్రీరాముడి వేలిముద్రలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ క్షేత్రానికి ఎదురుగా హనుమత్ లింగేశ్వర క్షేత్రం ఉంది. హనుమంతుడు కాశీ నుంచి తీసుకువచ్చిన శివలింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించింది ఇక్కడే.
భక్తులు మొదట హనుమత్ లింగానికి పూజలు చేసి తర్వాత ముక్తిరామలింగేశ్వర స్వామిని దర్శిస్తారు. ముక్తిరామలింగేశ్వర ఆలయం సువిశాలమైన స్థలంలో నిర్మించిన పెద్ద ఆలయం. అందమైన శిల్పాలలో అలరారే 5 అంతస్తుల రాజగోపురం చూపరులకు కనువిందు చేస్తుంది. ఈ ఆలయం చుట్టూ రక్షణ కోసం నిర్మించిన తలుపులలో బలమైన గోడలున్నాయి. ఈ ఆలయ గోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడని ప్రతీతి. కుమారస్వామి, దుర్గాదేవి, నాట్య గణపతి, శివపార్వతులు, గరుడ వాహనం మీద ఉండే విష్ణువు, కాళియ మర్దనం చేసే కృష్ణుడు మొదలైన విగ్రహాలు పూర్వకాలపు శిల్పులు కళా నైపుణ్యానికి నిదర్శనలుగా ఉంటాయి. ఈ ఆలయంలోని కోనేరు నుంచి కాశీ క్షేత్రానికి రహస్య మార్గం ఉందని, శివపూజ అనంతరం రాముడు ఆ రహస్య మార్గం గుండా కాశీకి వెళ్లి విశ్వేశ్వర దర్శనం చేసుకుని అయోధ్య వెళ్లాడని చెప్తుంటారు. పుణ్యక్షేత్రం మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టలో పాలు పోసి మంత్రి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించిన వేద పండితులు ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై 19 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూదనం టోల్ ప్లాజా వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీలో విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో సరైన పత్రాలు లేని 19 లక్షల రూపాయల నగదును గురించి స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల దృష్ట్యా ప్రత్యేక తనిఖీలు చేపట్టామని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. తనిఖీలు చేస్తుండగా విజయవాడ జగ్గయ్యపేట నుంచి తిరుపతికి తీసుకువెళ్తున్న నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడ్డ నగదుకు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశామని వెల్లడించారు. ఎన్నికల దృష్ట్యా టోల్ గేట్ వద్ద ఇంటర్స్టేట్ చెక్పోస్ట్ ఏర్పాటు చేశామన్నారు. పట్టుబడ్డ నగదును సంబంధిత అధికారులకు అప్పగించి దర్యాప్తును వేగవంతం చేస్తామన్నారు. గూడూరు సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు ఉదయం ఎర్లీ అవర్స్లో చిల్లకూరు ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు మా సబ్ డివిజన్ ఎస్ఐతో కూడా చెక్ చేయడం జరిగింది. మేము వెహికల్ చెక్ చూస్తున్నాము. దీని అందరికీ డీజీపీ గారి ఇన్స్ట్రక్షన్స్, డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్, మా ఎస్పీ గారి, మా డిఐజీ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాబోయే ఎలక్షన్ సందర్భంగా కొన్ని సంఘ విద్రోహ శక్తులు వాళ్ళు ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా నడుపుతారు ఎడ్యుకేషన్తో మాకు వెహికల్ చెక్ చేయమని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు చెక్ చేస్తుంటే ఎర్లీ అవర్స్ 4 o'clock ప్రాంతంలో శ్రీరంగం అరవింద కృష్ణ అనే వ్యక్తి దగ్గర అన్అకౌంటబుల్ 19 lakhs rupees క్యాష్ ఉన్నవి. దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అడిగితే సరైన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు. వారు ఈ బిలాంగ్స్ టు జగ్గయ్యపేట, విజయవాడ టు తిరుపతి వెళ్తున్నారని చెప్పారు. మనం డాక్యుమెంట్స్ ఎదురు చూపించలేదు కాబట్టి అవి మనం సీజ్ చేయడం జరిగింది. ఎస్ఐ గారును మా వాకాడ ఎస్ఐ గారు ఉన్నారు. సీజ్ చేసి దాన్ని తదుపరి చర్య నిమిత్తము కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని అందరికీ
ఎలక్షన్ సందర్భంగా అన్సోషల్ ఎఫెక్ట్స్ వారు ఇల్లీగల్ థింగ్స్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో మేము చెక్ చేయడం వెహికల్ చెక్ చేయడం. చిత్తూరు జిల్లా పలమనేరులో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మధుబాబు పలు దుకాణాల హోటల్స్ తనిఖీలు చేశారు. చిన్నపిల్లలను పనిలో పెట్టుకోవద్దని, పనిచేసే వారికి తగిన జీతం ఇవ్వాల్సి ఉందని బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లా జడ్జి ఆదేశాల మేరకు సామాజిక సేవా తనిఖీల్లో భాగంగా పట్టణంలోని పలు దుకాణాల హోటల్స్లో తనిఖీ చేపట్టామని తెలిపారు. 18 వయసున్న పిల్లలను పనిలో పెట్టుకుంటే ఆ సంస్థ యజమానిపై కేసు నమోదు చేసి 40,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. లేబర్కి పనికి తగిన వేతనం అందించాలని, లేదంటే యజమానిపై కేసు నమోదవుతుందని హెచ్చరించారు. అదే బయట బ్యానర్ పెట్టేస్తాం. నా పేరు ఎం మధుబాబు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కుంగునూరు. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మనము ఈ సవ్యసాచి అనే చైల్డ్ లేబర్ పైన మనము 5 నుంచి 11 దాకా డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసు కోర్ట్ ఆర్డర్స్ ప్రకారము జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకు కోర్టు స్టాఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, లేబర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కలిసి ప్రతి గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొక్కిసలాట జరిగి ఎస్ఐ గాయపడ్డారు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను గుంటూరు రూరల్ పెదకాకాని మండల పరిధిలో నంబూరు నిర్వహించారు. నంబూరులో ఈ వేడుకకు పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. ఈవెంట్లో అభిమానుల సంఖ్య భారీగా పెరగడంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక ఎస్ఐతో సహా పలువురు గాయపడ్డారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈవెంట్ చూసి తిరిగి వెళ్తున్న సుబ్బారావు, ఎలీషా అనే యువకులను నంబూరు వద్ద వేగంగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు. తాజాగా సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డిని సంప్రదించారు. మడకసిర మండలం నీలకంఠాపురం గ్రామంలోని రఘువీర నివాసంలో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి, కోడలు అలేఖ్య కలిశారు. వీరి భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. దాదాపు 2 గంటలకు పైగా సుదీర్ఘంగా చర్చించారు. రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు ప్రవీణ్ రాయదుర్గం, కళ్యాణదుర్గంకు కాంగ్రెస్ టికెట్లు కోరుతున్నారని సమాచారం. బుధవారం ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్తో చర్చించి కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఖరారు చేస్తారని తెలిసింది. కాగా కాపు కాంగ్రెస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని రఘువీరారెడ్డి చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని లోతువాని గుంటె కాలనీ వాసులు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఇటీవల తుపాన్ కారణంగా కురిసిన వర్షాలకు కాలనీ వాసులంతా నష్టపోయినా అధికారులు పరిహారాన్ని అందించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్ఓపై కాలనీ వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందించాల్సిన నష్టపరిహారాన్ని మింగేశారని ఆరోపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీ రఘునాథ్ అక్కడికి చేరుకుని కాలనీ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తమకు న్యాయం చేసేంత వరకు కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్లలో సంక్రాంతి సంబరాలు లక్కీ డ్రా పేరుతో పింఛన్లో 100 రూపాయల మినహాయించారని వృద్ధ పింఛనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి అంబటి రాంబాబు ముగ్గుల పోటీలకి 100 రూపాయలు వసూలు చేయనున్నారని పెన్షనర్లు ఆరోపించారు. ముగ్గుల పోటీలకి లక్కీ డ్రా టికెట్లు విక్రయిస్తూ వాలంటీర్లు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. టికెట్ విక్రయాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. లక్కీ డ్రాలో బంగారపు వస్తువులు,
ట్రాక్టర్లు, కార్లు, బైకులతో జనాలకు ఎరవేస్తున్నారంటూ వాలంటీర్ల తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ యొక్క మంత్రి అంబటి రాంబాబు గారికి తెలిసిందంటే అక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రావెల్ అమ్ముకోవటం, కొండల్లో కొట్టుకోవటం, అక్రమంగా ఏం దొరికిందో అది దోసుకోవటం, సంక్రాంతికి లాటరీలు ఆడటం, లాటరీ పెట్టడం, ప్రజలు సొమ్ము దోసుకోవటం. అంటే కొండల మట్టి సరిపోవట్లేదు, దోసుకున్నటువంటి గనుల నుంచి వచ్చే సంపద సరిపోక మళ్ళా ఈ ప్రాంతంలోని ఈ నియోజకవర్గంలోనే కాకుండా పక్క నియోజకవర్గాల ప్రజలు కూడా ఒక ఆశ చూపించి లాటరీ టికెట్లు అమ్ముకోవటం. పోయినసారి వైఎస్ఆర్ లక్కీ డిప్ అని పెట్టాడు, దాని మీద ఒక కేసు పెట్టాం మేము, అది కేసు కట్టారు, ఇప్పటికీ కూడా పెండింగ్ ఉంది కేసు. మళ్ళా ఈ సంవత్సరం పాపం తెలియదు ఏం పెట్టాడు, వైఎస్ఆర్ సంక్రాంతి సంబరాలు ఎంట్రీ పాస్. ఆ లక్కీ డిప్ కథ ఏమైందంటే ఆ కేసు ఉంది కదా, దానికి గాను ఎంట్రీ పాస్ అయింది. మరి ఎంట్రీ పాస్ అంటే నాకు తెలిసినంత వరకు ఏదైనా ఒకటి ఇన్నర్ గా పెడితే, అది అవుటర్ కాదు, ఇన్నర్ పెట్టినప్పుడు దాంట్లోకి లోపలికి వెళ్ళడానికి ఒక ఎంట్రీ పాస్ టికెట్ ఉంటుంది. మరి ఇక్కడ ఎక్కడ చేస్తాడు ఎంట్రీ పాస్ పెడతానికి? ఏదైనా గ్యాలరీ కడుతున్నారా సత్యనపల్లి అన్న 12వ తారీఖున? గ్యాలరీ కడితే 12వ తారీఖున పెట్టేదానికి దీనికి ఎన్ని రోజుల ముందు టికెట్లు అమ్ముతారు? గ్యాలరీ పెట్టిన దానికి ఏదైనా ఆ పూట అమ్ముతారు, లేదంటే ముందు రోజు అమ్ముతారు టికెట్లు. ఆ ఎంట్రీ పాస్ లేవో ఈయన 100 రూపాయలు దాని టికెట్ కనిపిస్తుంది, దాంట్లో ఏంట్రా ప్రైజ్లు అంటే చూసాం. నక్లెస్ అట, 2 కార్లు, 3 ట్రాక్టర్లు, 4 బుల్లెట్లు, 5 ఫ్యాషన్ బైకులు, 7 ఫ్రిడ్జ్లు, 8 టీవీలు, 9-10 మిక్సీలు. ఈ లాటరీ టికెట్ ఆఖరికి మరి ప్రతి వాళ్ళకి కూడా. పుదుచ్చేరి నుంచి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్న నేపథ్యంలో ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా తడ బీబీపాలెం చెక్పోస్టు వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అతని వద్ద 114 ఫుల్ బాటిళ్లు, 10 క్వార్టర్ బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని బాపట్ల జిల్లాకు చెందిన కోటేశ్వరరావు అని తెలిపారు. వేతనాలు పెంచకుండా అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్లను తక్షణం పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కోరుతూ అనంతపురంలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య అందిస్తారు. వ్యాప్తంగా అంగన్వాడీలు తర్వాత మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసుకుంటున్నారు. ఈరోజు అనంతపురం నగరంలోని ముఖ్య కూడలి ఏదైతే టవర్ క్లాక్ ఉందో అక్కడ వచ్చేసి అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునేసి మానవహారం నిర్వహిస్తున్నారు. మా సమస్యలు డిమాండ్స్ తీరే వరకు కూడా మనం ఇక్కడ నుంచి కదిలేది ఉండదు అన్నట్టు చెప్తున్నారు. ఒకవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు, అయినా కూడా వీళ్ళు వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అంగన్వాడీలు, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దిగి రావట్లేదు, ఏంటి పరిస్థితి? ఎస్మా ప్రయోగించింది మీ మీద, ఏమైనా విధులకు వెళ్ళే అవకాశం ఉందా? లేదండి, ఎస్మా కాదు, అట్లాంటి చట్టాలు ఎన్ని చేసినా కూడా మేము విధుల్లో వెళ్ళే ప్రసక్తే లేదు. మా సమస్య మీరు పరిష్కరించకుండా ఎస్మా చట్టాన్ని ప్రయోగించి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ అంగన్వాడీలు మీరు భయభ్రాంతులకు గురి చేసినప్పుడు కూడా మేము విధులకు హాజరు కాము. మా సమస్య పరిష్కరించేంత వరకు మేము జైళ్ళకైనా వెళతాము. మీరు ఎస్మా చట్టం ప్రయోగించి అరెస్టులు చేసాం లీడర్లు అంటున్నారు. నాయకత్వాన్ని కాదు, మీరు చేసే మొత్తం రాష్ట్రంలో ఉన్న 1,00,000 మందిని అంగన్వాడీలను అరెస్ట్ చేయండి. ఈ రోజు మాకు అన్ని ప్రజా సంఘాల మద్దతు ఉంది, కార్మికులందరూ ఐక్యమైనాము. మీరు అంగన్వాడీలు ఒకటే అనుకుంటున్నారేమో, అంగన్వాడీలు ఒకటే కాదు ఆలోచించి, అంగన్వాడీ కుటుంబాలు ఆలోచన చేస్తున్నాయి, మొత్తం రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేస్తుంది మీ గురించి. ఈ రోజు ఇంత అట్టుడికి పోతుంది రాష్ట్రం అంతా. మీరు ఎందుకు ఊరికే ఉన్నారని సీఎం గారిని అడుగుతున్నాము. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో కార్మికులు కాదు, మీ సీటు పీడికది మీకు సలహాలు ఇస్తున్నాం. మీ సలహాదారులే మీ సీటు పీకే ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీకు ఇలాంటి సలహాలు ఇచ్చి కార్మికులను రోడ్డున పడేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎలాంటి చట్టాలు తెచ్చినా కూడా మేమైతే సమ్మె విరమించబోము, జైళ్ళకైనా వెళ్తాము, ఆఖరికి ప్రాణాలైనా వడ్డీ మా సమస్య పరిష్కరించుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది మీరు చెప్తున్నది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాల్సిందో అంతవరకు మేము పోరాటం చేస్తాం అనేసి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే వీళ్ళకు ఏఐటీసీ నాయకులు కూడా మద్దతు తెలియజేసుకున్నారు. వీళ్ళతో కూడా ఒకసారి మాట్లాడతాం. చెప్పండి, ఇప్పటివరకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది దాకా అంగన్వాడీలు పోయేసి జాయిన్ అయిపోయారు. మరికొంతమంది ఈరోజు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వెళ్ళినా కూడా పోరాటాన్ని కొనసాగి
కొనసాగిస్తారా? ఇప్పుడు అంగన్వాడీ కార్మికులు దాదాపుగా 29 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సమ్మెలో దాదాపుగా 1,04,000 మంది సమ్మెలో పాల్గొంటున్నారు. ఎవరో 400 మంది 500 మంది పోయినారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెట్టే పరిస్థితి చేస్తుంది. ఈరోజు ఎస్మా పరిధిలోకి రానటువంటి అంగన్వాడీలకి జీవో నెంబర్ 2 విడుదల చేసి ఈరోజు అనవసరంగా వీళ్ళని కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలా, రానున్న ఎన్నికల్లో కార్మికులందరూ కలిసి నీకు కూడా బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్మా కాదు, ఆయన ఏమి కార్మికుల మీద ఏమి ఇబ్బంది పెట్టినా కూడా ఈ సమ్మెను కొనసాగిస్తాం. కార్మికులు ఐక్య కార్మిక సంఘాలన్నీ కలిసి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఒకవైపు సజ్జల రామకృష్ణ చెప్తున్నారు, ఇది వచ్చేసి ఒక జాతీయ పార్టీ వెనుకొండి నడిపిస్తుంది, అంగన్వాడీలు రెచ్చగొడుతుంది, దానికేమంటారు? ఈ రాష్ట్రంలో సజ్జల రామకృష్ణ అంటే దరిద్రం. ఆయన ఇచ్చేటువంటి పనికిమాల సలహాలతో మొత్తం రాష్ట్ర ప్రజానికాన్ని అతలాకుతం అవుతుంది. దాంట్లో అంగన్వాడీలో బలిపశువులు చేయడానికి ఈరోజు సజ్జల రామకృష్ణ చేస్తాడు. ప్రత్యామ్నాయం ఆయనగా చూసేది మేము మార్చిలో చేయబోతున్నాం. ప్రత్యామ్నాయం ఆయన ఇంటికి పంపిస్తాం. ఎస్పా చట్టం కాదు, ఏ చట్టం ప్రకటించినా మేమే ఈరోజు స్వచ్ఛందంగా జైలుకి పోవడానికి ప్రభుత్వం చేత అయితే జైలుకి పంపించాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము కోరుతున్నాం. ఈరోజు వేలాదిగా ఉండేటువంటి వాళ్ళందరినీ సబ్ జైలుకి పంపించమని చెప్పి కోరుతున్నాం. అందుకని చేతగానేటువంటి ప్రభుత్వం భయపడిచ్చేట్టు కాదు, భయపడే ప్రసక్తే లేదు, బెదిరేది లేదు. ఖచ్చితంగా మేము మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే మేము జైలుకి వెళ్ళడానికైనా సిద్ధము, రాష్ట్ర ముఖ్యమంత్రికి దమ్ముంటే మమ్మల్ని జైలుకి పంపించని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే న్యాయమైన కోరికలు ఉన్నాయో మున్సిపల్ వర్కర్స్ కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, మా సమస్యలు తీరే వరకు కూడా పోరాటం చేస్తాం. తప్పనిసరిగా సజ్జల రామకృష్ణ అయితే చెప్తున్నట్టు ఏదో జాతీయ పార్టీ ఉండి వెనుక నడిపిస్తుందని చెప్తున్నారు. ఈసారి ఆయనకి సమాధానం చెప్తాం. జగన్మోహన్ రెడ్డికే మా డిమాండ్స్ కనుక నెరవేర్చకపోతే ఇంటికి పంపిస్తామనేసి వీళ్ళు హెచ్చరిక చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360, అనంతపురం. కాకినాడలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 22వ రోజు సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. భానుగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు దేవాలయం వీధి కలెక్టర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణతో జరుగుతున్న చర్చలో విఫలమైతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు వినయం, టైం స్కేల్ ఇవ్వాలని కూడా తెలిపారు. కేంద్ర పథకాలలో ఉద్యోగులకు అమలవుతున్న హెచ్ఆర్సీని సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టబద్ధంగా సమ్మె చేస్తున్నామని ప్రభుత్వం నోటీసు ఇచ్చి సమ్మె ఆపలేరని, ఎలాంటి నోటీసులు ఇచ్చినా వెనక్కి తగ్గమంటున్నారు. అనకాపల్లిలో ప్రభుత్వం బలి తీసుకున్న వాసుదేవరావుకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజుకి 22వ రోజు మరి సమ్మె బాట పట్టడం జరిగింది. మరి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రివర్యులు రెండోసారి చర్చలు పిలుస్తున్నారు. ఈ చర్చల్లో మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ నెరవేరాలని కోరుతూ మరి ఈరోజు బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మా న్యాయమైన డిమాండ్స్ మరి మంత్రి గారు మినిమం టైం స్కేల్ అమలు చేస్తానన్నారు. అదేవిధంగా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తానన్నారు. ఈ రెండు మరి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు అమలు చేసేటట్లు మరి చేయాలని, మా న్యాయమైనటువంటి డిమాండ్స్ కూడా నెరవేర్చేటట్లు చర్చల్లో జరగాలని ఈ సమ్మె బాట చేయడం జరుగుతుంది. ఇప్పుడు మా సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలియపరచడం జరుగుతుంది. ఇది ఇవాల్టి నా ఊరు నా వార్త. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.